జై గురుదత్త. శ్రీ దత్తస్తవము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా శ్రీమన్నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వానర్ధహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనోవతు. జన్మ సంసారబంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మర్తృగామీ సనోవతు. జయలాభయశకామా ధాతుర్దత్తస్యేస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపటే సకృతి భావేత్. మనం ఇప్పుడు ఈ 9 శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుందామండి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. ఈ శ్లోకం యొక్క అర్థము: మహాత్ముడు, వరములిచ్చువాడు, భక్తుల యందు ప్రేమ గలవాడు, శరణుజొచ్చిన వారి దుఃఖములను పోగొట్టువాడు అగు దత్తాత్రేయునకు నమస్కారము. స్మరింపగానే సమీపించు ఆ దేవుడు మమ్ము కాపాడుగాక. ఇక 2వ శ్లోకం: దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. ఈ శ్లోకం యొక్క అర్థం: దీనులకు బంధువు, సముద్రమంత దయగలవాడు, కారణములన్నిటికీ కారణమైనవాడు, అందరనూ రక్షించువాడు అగు దత్తాత్రేయునకు నమస్కారము. స్మరించగానే సమీపించు ఆ దేవుడు మమ్ము కాపాడుగాక. ఇక 3వ శ్లోకం: శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు. ఈ శ్లోకం యొక్క అర్థం: తనను శరణుజొచ్చిన దీనులను, దుఃఖితులను రక్షించుటలో మిక్కిలి ఆసక్తి గలవాడు, నారాయణ స్వరూపుడు, సర్వవ్యాపకుడు అగు దత్తాత్రేయునకు నమస్కారము. స్మరింపగానే సమీపించు ఆ దేవుడు మమ్ము కాపాడుగాక. 4వ శ్లోకము: సర్వానర్ధహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు. అంటే అనర్థములన్నిటినీ పోగొట్టువాడు, ప్రకాశించువాడు, శుభములన్నిటికీ శుభమైనవాడు, క్లేశములన్నీయు పోగొట్టువాడు అగు దత్తాత్రేయునకు నమస్కారము.
స్మరించగానే సమీపించు ఆ దేవుడు మమ్ము కాపాడుగాక. ఇక 5వ శ్లోకం. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు. ఈ శ్లోకం యొక్క అర్థము: బ్రహ్మ జ్ఞానము కలవాడు, ధర్మతత్వము తెలిసినవాడు, భక్తుల కీర్తి పెంచువాడు, భక్తుల కోరికలు తీర్చువాడు అగు దత్తాత్రేయునకు నమస్కారము. స్మరించగానే సమీపించు ఆ దేవుడు మమ్ము కాపాడుగాక. 6వ శ్లోకము. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు. ఈ శ్లోకం యొక్క అర్థము: పాపమును బురదను ఎండగొట్టువాడు, జ్ఞానమును కాంతిని వెలిగించువాడు, తాపములను శమింపజేయువాడు అగు దత్తాత్రేయునకు నమస్కారము. స్మరించగానే సమీపించు ఆ దేవుడు మమ్ము కాపాడుగాక. ఇక 7వ శ్లోకము. సర్వరోగా ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు. ఈ శ్లోకం యొక్క అర్థము: రోగములన్నీయూ పోగొట్టువాడు, పీడలన్నీయూ నివారించువాడు, ఆపదల నుండి ఉద్ధరించువాడు అగు దత్తాత్రేయునకు నమస్కారము. స్మరించగానే సమీపించు ఆ దేవుడు మమ్ము కాపాడుగాక. 8వ శ్లోకము. జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు. ఈ శ్లోకం యొక్క అర్థము: జన్మలను కలిగించు సంసార బంధములను సంహరించువాడు, ఆత్మానందమునిచ్చువాడు, మోక్షమునకు స్థానమైనవాడు అగు దత్తాత్రేయునకు నమస్కారము. స్మరించగానే సమీపించు ఆ దేవుడు మమ్ము కాపాడుగాక. ఇక 9వ శ్లోకము. జయలాభ యశక్కామ ధాతుర్దత్తస్య స్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపటేత్ సకృతి భవేత్. ఈ శ్లోకం యొక్క అర్థము: జయమును, లాభమును, కీర్తిని, కోర్కెలను తీర్చునట్టివాడు, భోగమును, మోక్షమును ఇచ్చినట్టివాడు అగు దత్తాత్రేయుని స్తవమును చక్కగా పఠించువాడు కృతకృత్యుడగును. ఈ 9 శ్లోకాల యొక్క అర్థము తెలుసుకున్నారు కదండి. ఈ స్తవమును ప్రతిరోజు నిత్యము 9 సార్లు పఠించిన వారికి జయ లాభములు తప్పక సిద్ధించును. 108 రోజులు ప్రతిరోజు 108 సార్లు పారాయణము చేసిన వారికి అభీష్ట ఫల ప్రాప్తి కలుగును. జై గురుదత్త. సర్వం దత్తార్పణమస్తు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.